నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ అనాలిసిస్. ఈరోజు స్పెషల్ అనాలిసిస్లో ఒక దారుణమైన నిర్ఘాంతపోయే ఒక సంఘటన మీ ముందుకు తీసుకొచ్చా. అదేంటి అంటే, ఒకప్పుడు వ్యాపారం అనేది ఎలా చేసేవాళ్ళు అంటే, మనుషుల అవయవాలు, మనుషుల రక్తంతో కూడా. ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా. మొన్న 'కుబేర' సినిమాలో ఏం జరిగింది? వీధి అమ్మటి ఉండే బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అవయవాలకు సంబంధించిన పార్ట్స్ తీసుకోవటం, వాటిని అమ్మేయటం పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు. ఇది సినిమానే కదా అని తోసిపుచ్చి ఉండొచ్చు. కాకపోతే వాస్తవాలను బేస్ చేసుకుని ఇలాంటి సినిమాలు వస్తాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటో తెలుసా? కుక్కల రక్తాన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నారు. ఓ పక్క మనుషుల అవయవాలు, మనుషుల రక్తమే బాబోయ్ అని మనం అనుకుంటున్న ఈ సమయంలో కుక్కల రక్తాలను కూడా వదలట్లా. ఇంతకీ 'కుబేర' సినిమాతో ఎందుకు పోల్చానో తెలుసా? 'కుబేర' సినిమాలో బిచ్చగాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేసేవాళ్ళో సేమ్ ఇప్పుడు కుక్కల రక్తానికి సంబంధించి కూడా వీధి కుక్కలను టార్గెట్ చేశారు. ఇంతకీ ఆ రక్తంతో ఏం చేస్తారు? వీధి కుక్కల రక్తంతో వాళ్ళేం చేస్తారు? ఒకవేళ మనుషులకు ఎక్కిస్తారా అంటే, మనుషులకు ఎక్కిస్తారా, ఇంకెవరికి ఎక్కిస్తారా అనేది పక్కన పెడితే, వీధి కుక్కల రక్తాన్ని ఎలా చేస్తారు బిజినెస్ అంటే, ఇంకో విషయం తెలుసా? ఒక్కొక్క ప్యాకెట్ ఎంతుంటుందో తెలుసా? 25,000 రూపాయలట. నాకు తెలిసి మనిషి రక్తం కూడా అంత వాల్యూ ఉండదేమో, అంత కాస్ట్ ఉండదేమో. సో కుక్కల రక్తాన్ని, ఇంతకీ వీధి కుక్కల రక్తాన్ని ఏం చేస్తారు అంటే, కాస్ట్లీ కుక్కలుంటాయి కదా, అనారోగ్యంతో బాధపడుతునో లేకపోతే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి కాస్ట్లీ కుక్కలుంటాయి కదా, మరి వాళ్ళ యజమానులు కూడా ఎలా ఉంటారు? కాస్ట్లీగానే ఉంటారు కాబట్టి రక్తం కావాలి. ఏం చేయాలి అంటే, ఈ వీధి కుక్కల నుండి తీసినటువంటి రక్తాన్ని ఈ కాస్ట్లీ కుక్కలకు ఎక్కిస్తారు. ఇంకో విషయం తెలుసా? ఇది ఒక్కడితో ఆగట్లా. ఇంకో విషయం ఏంటంటే, ఈ చికిత్స కోసం ఏ అయితే కుక్కలు వస్తాయో ఆ కుక్కల నుంచి కూడా రక్తాన్ని తీసి బిజినెస్ చేసుకుంటున్నారట. ఇంకో విషయం తెలుసా? ఈ రక్తం ఆ కుక్కల నుండి తీస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలియదట. ఎంత నిర్ఘాంతపోయే సంఘటనో కదా. ఇంతకీ కుక్కల రక్తాన్ని కుక్కలకే ఎక్కిస్తున్నారా, లేకపోతే మనుషులకు కూడా ఎక్కిస్తున్నారా అన్న డౌట్ అయితే ఉంది. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, మనుషుల దాకా రాకపోవచ్చులే. ఎందుకంటే మనిషి నుంచి తీసుకున్న రక్తాన్ని తిరిగి మనిషికి ఎక్కించడానికి రకరకాల పరీక్షలు చేపిస్తారు కాబట్టి, ఈ కుక్క నుంచి తీసిన రక్తాన్ని మనుషులకైతే ఎక్కించరు. అది మాత్రం క్లారిటీగా ఉన్నారు. కాకపోతే కుక్కల నుండి వచ్చే రక్తాన్ని కూడా ఎంత దారుణంగా బిజినెస్ చేస్తున్నారు అంటే, కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి జంతువులు లేవు, పశువులు లేవు, ఆఖరికి మనుషులు లేరు, ఎవ్వరూ లేరనమాట. ఇంతకీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఆ ఆసుపత్రిలో, వెటర్నరీ ఆసుపత్రిలో ఎక్కడైతే దందా జరుగుతుందో ఆ దందా జరుగుతున్నటువంటి ఆసుపత్రికి సంబంధించిన సిబ్బందే. అక్కడ పాపం ఈ రక్తం తీసినటువంటి వీధి కుక్కలు బలహీనత పడిపోయి ఆ ఆరోగ్యం, వాటికి ఫుడ్ పెడితేనే కదా ఎనర్జీ వచ్చేది. మరి రక్తం తీసుకోవడం అయితే తెలుసు కానీ వాటికి ఫుడ్ పెట్టే అంత ఆవశ్యకత వాళ్ళకి లేదు కాబట్టి పాపం అవి చనిపోతుండటం చూసి వాళ్ళు కూడా ఫీల్ అయ్యి దానికి సంబంధించిన వీడియోలని బయట పెట్టారట. అయితే జంతు ప్రేమికుల దృష్టికి అయితే ఈ విషయం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దాంతో వాళ్ళు ఆగ్రహించి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వాళ్ళందరూ కోరుకునేది ఏమిటి అంటే, ఇలా ఎలా చేస్తారు? అంత మానవత్వం లేకుండా ఎలా చేస్తారు? జంతువుల రక్తాన్ని, ముఖ్యంగా కుక్కల రక్తాన్ని, వీధి కుక్కల రక్తాన్ని కూడా వదలరా, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఎంత భయానక పరిస్థితుల్లో ఉన్నాం మనం ఒకసారి ఆలోచించండి. అక్కడ ఆల్రెడీ ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయి అని చాలా ఆందోళనలో ఉన్నాం మనం. మరి అటువంటిది ఇక్కడ రక్తాలకు సంబంధించి, ఆరోగ్యాలకు సంబంధించి, వైద్యానికి సంబంధించి కూడా ఈ విధంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందంటే నిజంగా వామ్మో అని అనుకోక తప్పదేమో. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి.